Please subscribe for more updates. Bell button పై క్లిక్ చేయండి. రాహుల్ గాంధీకి నన్ను సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. రాఫెల్ అంశంలో తమ చెప్పినటువంటి అంశాలని తమకు ఆపాదిస్తూ రాహుల్ మాట్లాడారని చెప్పేసి నోటీసులు ఇచ్చింది. 22 లోపు దానికి వివరణ ఇవ్వాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది కదా, ఏమిటంటారు ఈ విషయం? సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆదేశము, రాహుల్ గాంధీ వ్యాఖ్య, ఈ రెండు కంపేర్ చేసినప్పుడు నిజమే సుప్రీంకోర్టు అనని అంశాలు సుప్రీంకోర్టు అన్నట్లుగా రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు, బహిరంగ సభల్లో ఉపయోగించుకున్నారు, పొలిటికల్ స్పేస్లో ఉపయోగించుకున్నారు. ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది, కోర్టు ధిక్కార నేరం అవుతుంది అని చెప్పి బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి సుప్రీంకోర్టులో క్రిమినల్ కేసు పెట్టాలి, క్రిమినల్ ప్రొసీడింగ్స్ జరపాలని చెప్పించారు. అయితే క్రిమినల్ ప్రొసీడింగ్స్ అవుతాయని నేను అనుకోను, ఎందుకంటే పొలిటికల్ స్పియర్లో చాలా మాట్లాడుతూ ఉంటారు. సుప్రీంకోర్టు తీర్పును రాహుల్ గాంధీ వక్రీకరిస్తూ మాట్లాడిన మాట నిజం, అందులో అనుమానం లేదు. బీజేపీ వాదన సరైందే, మీనాక్షి లేఖి సుప్రీంకోర్టులో చేసిన వాదన కరెక్ట్ అది. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా నేను అబ్జర్వ్ చేసింది, మేము రాఫెల్ కేసులో ఎవరు నిందితులు అని తీర్పు చెప్పలేదు, కానీ తీర్పు చెప్పినట్టుగా రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం ఏంటి, అసలు కేసు ఏంటి, ఇష్యూ ఏంటి? సుప్రీంకోర్టు గతంలో ఈ రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ప్రక్రియలో ప్రాసెస్లో తప్పులు కనబడలేదు అని వ్యాఖ్యానించింది. ఎందుకు వ్యాఖ్యానించిందంటే ప్రభుత్వం ఒక రాంగ్ అఫిడవిట్ను సుప్రీంకోర్టుకి ఇచ్చింది. ఆ రాంగ్ అఫిడవిట్ ఏంటి అంటే దీనిపైన క్యాగ్ విచారణ జరిపినట్లు, ఒక రిపోర్ట్ ఇచ్చినట్లు, దాన్ని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ స్క్రూటినైజ్ చేసినట్లు, పార్లమెంటుకు అదొక రిపోర్ట్ ఇచ్చినట్లు, ఆ రిపోర్ట్ పబ్లిక్ డొమైన్లో ఉన్నట్లు ప్రభుత్వ అఫిడవిట్లో పేర్కొంది. ఆ అఫిడవిట్ సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టుకి ఇచ్చింది. ప్రభుత్వం ఏమంటుందంటే మేము ఇలాంటి అబద్ధం ఏమి చెప్పలేదు, మరి సుప్రీంకోర్టు ఎలా అర్థం చేసుకుందో అన్నది. మరి సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ఇంగ్లీష్ రాదని ప్రభుత్వం భావిస్తుందో మనకు తెలియదు. ఆ సీల్డ్ కవర్లో ఇచ్చిన అఫిడవిట్ కనుక ఆ అఫిడవిట్లో ఏమున్నదనేది ప్రభుత్వానికన్నా తెలియాలి, లేదా సుప్రీంకోర్టు తెలియాలి. ఇద్దరికి తప్ప మనకు తెలిసే అవకాశం లేదు. కానీ ఈ అఫిడవిట్ ఆధారంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఎందుకంటే ఇలా క్యాగ్ నివేదిక ఉంది, దాన్ని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ స్క్రూటినీ చేసింది, అది పార్లమెంట్లో ప్రవేశపెట్టారు, పబ్లిక్ డొమైన్లో వచ్చింది అని. వాస్తవంగా ఇది ఏది నిజం కాదు, అలాంటిది ఏది జరగలేదు. తర్వాత ఎప్పుడో క్యాగ్ రిపోర్ట్ వచ్చింది, ఈ విచారణ జరిపినప్పుడు క్యాగ్ రిపోర్ట్ రాలేదు. అందువల్ల తమ దగ్గరున్న తమ ముందున్న మెటీరియల్ ఆధారంగా కోర్టులు ఎప్పుడైనా తీర్పు చెప్తాయి. అందువల్ల రాఫెల్ పైన అప్పుడున్న మెటీరియల్ ఆధారంగా సుప్రీంకోర్టు ఈ ప్రక్రియలో లోపం జరగలేదు, ఇక ప్రైసింగ్ ఇలాంటి విషయాలు మా పరిధిలోకి రావు, అది క్యాగ్ ఆల్రెడీ చూసింది కదా అన్నది. వాస్తవానికి క్యాగ్ అప్పటికి చూడలే. అందువల్ల అది కూడా సుప్రీంకోర్టు రాఫెల్కు క్లీన్ చిట్ ఇచ్చినట్లు బీజేపీ ప్రచారం కూడా చేసుకుంది. అది కూడా ఒక రకంగా కంటెంప్ట్ ఆఫ్ కోర్టే అవుతుంది. కానీ ఆ తర్వాత జరిగింది ఏంటంటే హిందూ పత్రికలో వరుస కథనాలు వచ్చాయి. ఈ వరుస కథనాలని ఆధారంగా చేసుకొని ప్రశాంత్ భూషణ్, అరుణ్ షోరీ వీరు మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ఇంకో తాజాగా మరికొంత మెటీరియల్ ఎవిడెన్స్ దొరికింది. ఇవి అఫీషియల్ డాక్యుమెంట్స్ ఇవి, ఎందుకంటే రక్షణ శాఖ కార్యదర్శులు దాంట్లో రాసిన ఫైల్ నోట్స్ ఉన్నది. తర్వాత ఇండియన్ నెగోషియేటింగ్ టీమ్ ఇచ్చిన అనేక పేజీల నోట్ ఉంది. సో అలాగే ఫైనాన్షియల్ అడ్వైజర్ టు ద డిఫెన్స్ మినిస్ట్రీ చేసిన సలహా ఉంది. లా మినిస్ట్రీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అభిప్రాయాలు వ్యక్తం చేసింది. ఇవన్నీ కూడా కొత్తగా హిందూ పత్రికలో వరుస కథనాల్లో డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో అఫీషియల్ డాక్యుమెంట్స్ ప్రచురితమయ్యాయి. అందువల్ల ఈ కొత్తగా మెటీరియల్ ఎవిడెన్స్ దొరికింది కనుక ఈ కేసులను మళ్ళీ విచారించాలి అని కోరారు. కోరినప్పుడు రివ్యూ పిటిషన్ సుప్రీంకోర్టు ముందుకు వచ్చినప్పుడు అసలు మళ్ళీ విచారించాల్సిన అవసరమే లేదు, ఈ డాక్యుమెంట్లు దొంగిలించబడ్డావి, చట్ట విరుద్ధంగా అధికార రహస్యాల చట్టాన్ని ఉల్లంఘిస్తూ, అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ను ఉల్లంఘిస్తూ సదరు పత్రిక ద్వారా పిటిషనర్లు ఈ డాక్యుమెంట్లను ఫోటో కాపీ తీసుకున్నారు, ఇది అనుమతి లేదు, అందువల్ల ఈ డాక్యుమెంట్లను మెటీరియల్ ఎవిడెన్స్గా సుప్రీంకోర్టు పరిగణించకూడదు అనే వైఖరి కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. దీన్ని సుప్రీంకోర్టు అంగీకరించలే. ఆ డాక్యుమెంట్లు ఎలా వచ్చాయన్నది మాకు సంబంధము లేదు, డాక్యుమెంట్లు చట్టబద్ధంగా విడుదలయ్యాయా,
చట్ట విరుద్ధంగా ఎవరైనా తెచ్చుకున్నారా? మాకు సంబంధం లేదు. మాకు సంబంధం ఉన్నదల్లా ఏంటంటే ఈ డాక్యుమెంట్లు జనైనా, ఇవి నిజమైనవా, రెండు ఈ కేసుకు సంబంధం ఉన్నవా లేవా. ఇవి రాఫెల్ కొనుగోలు ఒప్పందానికి సంబంధించినవి కనుక కేసుకు సంబంధం ఉన్నాయి. జనైన ఇవి ఎందుకు జనైన అంటే ప్రభుత్వమే చెప్తోంది ఇవి దొంగిలించబడ్డవి జిరాక్స్ కాపీలోని. అంటే అర్థం ఏంటి? ప్రభుత్వమే వీటి జెన్యూనిటీని సర్టిఫై చేశాయి. అందువల్ల వీటిని మేము ఎవిడెన్స్గా, ఫ్రెష్ ఎవిడెన్స్గా పరిగణిస్తాము, కేసును విచారిస్తామని సుప్రీంకోర్టు చెప్పింది. కానీ కేసు పైన సుప్రీంకోర్టు ఏ ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వలేదు. అంటే రాఫెల్లో మోడీ డబ్బులు తీసుకున్నాడనో తీసుకోలేదనో, అనిల్ అంబానీ విషయంలో కరెక్టే జరిగిందనో జరగలేదనో సుప్రీంకోర్టు ఏమీ చెప్పలేదు. సుప్రీంకోర్టు ముందున్న క్వశ్చన్ ఏంటి? ఇంకో ఈ కొత్తగా వచ్చిన డాక్యుమెంట్లు విచారణకు ఎవిడెన్స్గా తీసుకోవాలా వద్దా? తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పడం ద్వారా ప్రభుత్వ వాదనను కొట్టిపారేసి ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం, పత్రికా స్వేచ్ఛను అప్హోల్ చేసిన ఒక మంచి ఆదేశం. దీనికి రాహుల్ గాంధీ అత్యుత్సాహంతో ఏమన్నాడంటే, చూడు సుప్రీంకోర్టు కూడా చెప్పింది చౌకీదార్ చోరే అని. సుప్రీంకోర్టు చౌకీదార్ ప్రస్తావన తీయలేదు, చోర్ ప్రస్తావన తీయలేదు. రాఫెల్ కుంభకోణము లేదా రాఫెల్ ఒప్పందము, నువ్వు ఏమైనా పేరు పెట్టు, దానిపైన ఎలాంటి తీర్పు సుప్రీంకోర్టు చెప్పలేదు. అందువల్ల ఈ సుప్రీంకోర్టు చెప్పకపోయినా సుప్రీంకోర్టుకు తన సొంత అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు అభిప్రాయంగా ఆపాదిస్తూ సుప్రీంకోర్టును తన ఎన్నికల రాజకీయ ప్రచారాల్లో వాడుకోవడం ఖచ్చితంగా తప్పే. ఇది రాహుల్ గాంధీ చేసిన వక్రీకరణ తప్పే. దానిపైన బీజేపీ కేసు వెళ్ళింది, అది నిజం. కానీ మరి ఇది రాహుల్ గాంధీ రాఫెల్ పైన చేయొచ్చు. ఇప్పుడు శబరిమల విషయంలో నిన్న కాక మన కేరళలో వెళ్ళి ఏమన్నాడు నరేంద్ర మోడీ? మేము విశ్వాసాలకు రక్షణ కల్పిస్తూ చట్టం తెస్తామన్నాడు. అంటే సుప్రీంకోర్టు తీర్పు కాదు, విశ్వాసమే చెల్లుతుంది అని. ఇది గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన అనేక తీర్పులకు ఉల్లంఘన. సుప్రీంకోర్టు శబరిమలతో పాటు గతంలో ఇచ్చిన తీర్పులకు కూడా ఎన్నోసార్లు చెప్పింది ఏంటంటే, విశ్వాసానికి చట్టానికి మధ్య ఘర్షణ ఏర్పడితే చట్టమే చెల్లుతుంది. సుప్రీంకోర్టు తీర్పుకు విశ్వాసానికి మధ్య ఘర్షణ ఉంటే సుప్రీంకోర్టు తీర్పే చెల్లుతుంది అని కోర్టు చెప్పింది. మరి సుప్రీంకోర్టు తీర్పు నేను అమలు చేయను, అమలు చేయాల్సిన అవసరం లేదు, అమలు చేయకండి అని ఒక ప్రధానమంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాడు. అది మరి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కాదా? సుప్రీంకోర్టు తీర్పును విమర్శించవచ్చు, తప్పలేదు. సుప్రీంకోర్టు తీర్పుతో డిసగ్రీ కావచ్చు, తప్పలేదు. సుప్రీంకోర్టు తీర్పును నలిఫై చేస్తూ పార్లమెంట్లో చట్టం తెస్తాననొచ్చు, ఎందుకంటే ప్రధానమంత్రి కనుక. అంతవరకు ఎవరు అభ్యంతరం లేదు. కానీ ఈ కోర్టు తీర్పు నేను పట్టించుకోను, నేను ఉల్లంఘిస్తాను, మీరు కూడా ఉల్లంఘించండి అని ప్రజలకు నరేంద్ర మోడీ, అమిత్ షా ఓపెన్గా అప్పీల్ చేశారు. మరి అది కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అవుతుంది కదా. అందువల్ల ఇలాంటి పొలిటికల్ కేసెస్లో సుప్రీంకోర్టు రాహుల్ గాంధీ పైన ఏదో క్రిమినల్ చర్య తీసుకొని ఆయన 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో జైలు వేస్తే నేను అనుకోను. డెఫినెట్గా రాహుల్ గాంధీని తప్పుపట్టింది సుప్రీంకోర్టు. దీన్ని బీజేపీ ఆయుధంగా వాడుకుంటుంది, అంతవరకు గ్యారంటీ. ఎందుకంటే రాఫెల్ పైన చూడు, రాహుల్ అబద్ధమాడాడని సుప్రీంకోర్టే చెప్పింది. అందువల్ల రాహుల్ గాంధీకైనా ఇతర రాజకీయ నాయకులకైనా అత్యుత్సాహం మంచిది కాదు. సుప్రీంకోర్టు చెప్పిన దాన్ని సుప్రీంకోర్టు చెప్పినట్టుగానే చెప్పండి. మీ వ్యాఖ్యలు సుప్రీంకోర్టు వ్యాఖ్యలుగా కలిపేసి చెప్పితే అది ఆ ప్రత్యర్థులకు ఆయుధం అవుతుంది. ఇప్పుడు రేపొద్దున నుంచి 22 వరకు నోటీసు పీరియడ్, 23 నాడు విచారణ. నా నమ్మకం ఖచ్చితంగా సుప్రీంకోర్టు రాహుల్ గాంధీని చీవాట్లు పెట్టాల్సింది, ఎందుకంటే తప్పుడుగా వ్యాఖ్యానించాడు కనుక. ఇక దీనిపైన బీజేపీ అందుకుంటుంది. మోడీ ఊరూరా వెళ్తాడు, వెళ్ళి ఇంకో చూడు రాహుల్ గాంధీ అబద్ధాల కోరు, సుప్రీంకోర్టు కూడా చెప్పింది అని ప్రచారం చేసుకోవడానికి రాహుల్ గాంధీ అవకాశం ఇచ్చింది.